అయ్యో అదేనే ఎటు పోతున్నావు? ఏ గీ దుకాణంలో పోతానా, మీ అన్నయ్య కోడిగుడ్లు తెమ్మన్నాడు. అయితే కానీ పెద్ద నువ్వు బాగా చంపుకుంటాట పొలం కాడ. ఏం చేస్తాం పిల్లగా, అది మొద్దుకు మొద్దుండే, నేనేమో గింతంత పిట్ట పిల్లలు ఎక్కుంటి. ఆ పొలంలో ఏటు పడితే గట్టే గుద్దింది దాని చేతిలో కాగిదాలుగా. నయమైంది అది, ఇంకా బుడుగులు ఇరకలేవు. కానీ ఆయన నువ్వు పొట్టిగా గింత గట్టిగానే ఉండి మరి లావర్ కూడా గుదా పక్కల పోటీ ఎక్కేవా? ఏం చేస్తాం పిల్లగా, అదేమో తాడి చెట్టు అంత ఎత్తుండే, నేనేమో భూమిలో వాతిన కానుల గింత అంతనే ఉంటుంది. ఎంత ఎగిరిలేసి కొడదామన్నా ఆ భూమిలోకే దివాడి పోతానా. అంత బుర్ర పాడు ఏం చేస్తావు? అయితే మొద్దుది బాగా దెబ్బలు తాకినాయి అది. ఏ ఘోరంగా దాన్నింది అది. బురదల దిగబడి ఎటు పడితే కాడు పుచ్చితే నేను చచ్చిన. అదేనే మరి నేను కొట్టాక అన్నలేడా ఆడ ఉన్నాడు ఆయన మీద మన్ను పోయా, ఏమైనా నన్నే దొరకబట్టుడు, అది వచ్చి నన్ను గుద్దుడు. అదేనే నువ్వేమో ఉన్నోటి చెప్తున్నా, నిన్ను ఈ ప్లానింగ్ కొద్దిగా కొట్టిరు. అదేనే ఒకటి చెప్పాలా, చక్కగా ఈ భూములు అన్నీ పక్కగా పెడితే చక్కగా ఏర్పడ్డది నయం. అదేనే తెలుసా? ఏంది పొత్తుల సంవత్సరం ఈ లొల్లులు ఏంది, పంచాయతీలు ఏంది, నిన్ను సపరేట్ చేసుడు ఏంది, వాళ్ళందరూ ఒకటవుడేంది, అది వస్తలేదు. నేను చక్కగా ఏర్వాడు, నేను చక్కగా నీ పొలం నువ్వు చేసుకో, అదే మంచిది నేను చెప్పేది. అంతే మరి ఏంది. సరే ఇంటికి పోయి మాకు ఏరు పోయమని చెప్తా, తర్వాత ఆ పొలం పంచిమంట, ఎట్లయితే అట్లా. సరే అయితే అదే ఏర్పడితే మంచిదేగా. అయితే నన్నే మీరు లవ్ మ్యారేజ్ చేసుకురుగా, మీ బావ ఏమో అరేంజ్ మ్యారేజ్, మన ఆ లెక్కలు ఎట్లా ఎత్తారు? అవి కూడా బరాబర్ చూసుకోవాలి, ఎందుకైనా మంచిది చెప్తున్నా. నాకు లొల్లు ఉట్టించే ఉద్దేశం కాదు కానీ చెప్తున్నా. సరే పిల్లగా నేను చూసుకుంటుంది. సరే సరే ఇగో పిల్లగా, మేము ఏర్పడ్డాక నారుగుంజరా, సరేనా? ఏ రానా, నేను ఈ పొలం నా పొలం కాదా పో. సరే